విజయవాడ వాసులు త్వరలో వినువీధి అద్భుతాన్ని చూడబోతున్నారు. విదేశీ లోహ విహంగాలు బెజవాడపై చక్కర్లు కొట్టబోతున్నాయి. ఆ విన్యాసాల్ని ప్రజలంతా ప్రత్యక్షంగా వీక్షించేందుకు వడివడిగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. గన్నవరం విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనం కూడా అతి త్వరలో అందుబాటులోకి రానుంది. విజయవాడ కృష్ణా తీరంలో అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది. పున్నమిఘాట్ ప్రాంతం వేదికగా ఈ నెల 12 నుంచి 3 రోజుల పాటు ఎయిర్ షో జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం, పౌర విమానయాన శాఖ, ఫిక్కీ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. లండన్ నుంచి నిపుణులైన పైలట్లు విమానాలు విజయవాడ వచ్చి ప్రదర్శనలో పాల్గొంటాయి. ఉదయం, సాయంత్రం 2 పూటల 15 నిమిషాల చొప్పున నింగిలో 6 ప్రదర్శనలు జరగనున్నాయి. గన్నవరం విమానాశ్రయం నుంచి విమానాలు బయలుదేరి పున్నమిఘాట్ వద్ద విన్యాసాలు చేసి మళ్లీ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటాయి. కృష్ణానదీ తీరంలో విశాలమైన ఘాట్లు ఉండడం వల్ల వాటినే విన్యాసాల వేదికగా ఎంచుకున్నారు. ఎయిర్ షో అనేది అక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి చేసి ఈ ల్యాండ్స్కేప్ ఉంది కదా, రివర్ ల్యాండ్స్కేప్లో పూర్తి స్థాయిలో ఇక్కడ షో చేస్తారనమాట. సో ఈ ఏరియా మొత్తం లెవెల్ చేసి దాదాపు ఒక 5-6 లక్షల మంది ఒకేసారి ఉండి ఈ షో చూడడానికి మనం సిద్ధం చేస్తున్నాం. గన్నవరం విమానాశ్రయంలో కొత్తగా నిర్మించిన టెర్మినల్ భవనాన్ని ఈ నెల 12న ప్రారంభించనున్నారు. ఎయిర్ షో నిర్వహణకు సంబంధించిన గోడపత్రికను కేంద్ర పౌర విమానయాన మంత్రి అశోక్ గజపతిరాజు ఢిల్లీలో ఆవిష్కరించారు. అదే 12వ తేదీ విజయవాడ ఎయిర్పోర్ట్లో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే మనకి భూమి సేకరించేసి అప్పగించింది. ఆ దాంట్లో రన్వే ఎక్స్టెన్షన్ కూడా పునాదిరాయి అక్కడ వేయడం జరుగుతూ ఉంది. We want the aviation sector to get a boost, youngsters to get enthused and go towards the aviation sector. There are tremendous opportunities, employment for the young men and ladies to join the aviation sector in various capacities. That is the reason कि हमने इसको इस नई स्टेट के इस उभरते हुए टाउन को चुना है. ఎయిర్ షోతో పాటు 12వ తేదీన గేట్వే హోటల్లో విమానయాన సదస్సు నిర్వహిస్తారు. 200 మంది దేశీయ, అంతర్జాతీయ విమానయాన సంస్థల ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరు కానున్నారు. ఇంగ్లాండ్, ఫ్రాన్స్, నెదర్లాండ్ రాయబార కార్యాలయ ప్రతినిధులు కూడా తరలిరానున్నారు. ప్రాంతాల మధ్య అనుసంధానంపై ఈ సదస్సులో చర్చ జరగనుంది. 2018 నాటికి అంతర్జాతీయ విమానయాన సేవలతో గన్నవరం విమానాశ్రయాన్ని దేశంలోనే ప్రముఖ విమానాశ్రయంగా మార్చాలన్నది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆలోచన.